హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయి. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ కొబ్బరి చట్నీ, కొబ్బరి అండ్ పుట్నాల చట్నీ అండి. సో పుట్నాల పప్పు తెలుసు కదా. సో ఇది దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఒకసారి హోటల్ స్టైల్లో ఇది ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ అండి. సో ముందుగా మనము దీనికోసం పుట్నాల పప్పు తీసుకుందాము. సో నేను పుట్నాల పప్పు అండ్ కొబ్బరి అండి, పుట్నాల పప్పు 1 కప్పు తీసుకుంటున్నాను. తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి ఏం చేస్తానంటే ముందుగా వాటర్లో నేను కట్ చేసి అలా ఉంచానండి, అది వాష్ చేసుకోవడానికి కోసం. సో అవి కూడా 1 కప్పు లాగా తీసుకున్నానండి. సో అది కూడా ఇందులోకి వేసేసి మనం మిక్సీ జార్లోకి వేసేసి, సో దానికి సరిపడా 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. సో దాంతోపాటు మనము 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి, తర్వాత ఇంచు అల్లం ముక్క అండి, కొంచెం ఇంచు చూపిస్తున్నానుగా, ఇంచు అల్లం ముక్క ఇందులోకి వేసి, తర్వాత 1/2 టీ స్పూన్ జీరా అండి, 1/2 టీ స్పూన్ జీరా సరిపోతుంది. సో ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నానండి, కొత్తిమీర ఇందులో వేస్తున్నాను. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ వేసేసుకొని మనం ఇవన్నీ అంతే అండి ఇంగ్రీడియంట్స్. సో ఇవన్నీ వేసిన తర్వాత మీరు కొంచెం వాటర్ వేస్తూ బాగా ఫైన్ పేస్ట్గా చేయాలండి. సో ఫైన్ పేస్ట్ మనం చేసుకుందాం ఇప్పుడు. సో ఇలా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకుంటానండి. సో ఈ బౌల్లోకి నేను ఇప్పుడు ఇదంతా ఫైన్ పేస్ట్ చేశాను కదా, చూస్తున్నారు కదా ఎలా ఫైన్ పేస్ట్గా చేశాను. సో ఇందులో వేసుకుంటున్నాను. సో ఇందులోకి ఇంకా 2 రెబ్బలు పుదీనా వేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. మా ఇంట్లో కొంచెం పుదీనా ఫ్లేవర్ తినరని నేను వేయట్లేదు. సో ఇది మీరు ఇలా తీసేసుకొని మనం పోపు పెట్టేసుకుంటే అంతేనండి. పుట్నాలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి చట్నీ అసలు ఇది ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా హోటల్ స్టైల్లో, ఎస్పెషల్లీ రాఘవేంద్ర స్టైల్లో అండి. సో నేను ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నానండి. సో ఇవన్నీ మాకు తెలుసుగా, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఇవన్నీ నేను పోపుకి వేస్తున్నానండి. సో ఇవన్నీ వేసి ఇందులోకి కొంచెం అవి చిటపటలాడిన తర్వాత, సో కొంచెం చూస్తున్నారుగా కొంచెం కలర్ మారి చిటపటలాడుతున్నాయి కదా, అప్పుడు కొంచెం కరివేపాకు వేస్తానండి. కొంచెం కరివేపాకు వేసిన తర్వాత 2 రెబ్బలు ఎండుమిర్చి అండి, కరివేపాకు వేసి కొంచెం 2 రెబ్బలు ఎండుమిర్చి వేసానండి, అంతే. ఒక 5 to 10 seconds ఇలా అది కూడా వేగనిచ్చి, కరివేపాకు ఎండుమిర్చి వేగనిచ్చి, ఇంకా గ్యాస్ కట్టేసి మనం అందులోకి వేసేయడమేనండి. మన బౌల్లోకి, మన చట్నీ బౌల్ ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకుంది, సో అందులోకి వేసేయడమేనండి. సో నేను ఇప్పుడు వేస్తున్నానండి అందులోకి ఈ పోపు వేసుకున్నది ఇందులోకి వేస్తున్నాను, చూస్తున్నారుగా. సో అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ. మీరు ఫాస్ట్గా, ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ అండి, ఇది ఎంత ఫాస్ట్గా చట్నీ రెడీ అయిపోతుందంటే అంత ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. సో ఈ చట్నీని మనం దోశ వేసుకొని, లేదా ఏదైనా ఇడ్లీ కానీ, లేకపోతే పెసరట్లు కానీ, ఇలాంటి వాటికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారుగా, నేను ఇప్పుడు దోశ వేసుకొని ఆ చట్నీ తినబోతున్నాను. సో ఇలా నేను దోశ వేస్తున్నానండి, చూస్తున్నారుగా ఇలా దోశ వేసుకుంటున్నాను. సో దోశ వేసేసుకొని నేను ఇలా పెట్టేసుకొని చట్నీ అందులోకి హ్యాపీగా లాగించేస్తున్నానండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే, రాఘవేంద్ర ప్యూర్ వెజ్ ఉంటుంది కదండి, ఆ హోటల్ స్టైల్లో ఉంటుందండి. నేను ఎన్నోసార్లు ఇలా చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి